ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ఆటోమేటెడ్ వెహికల్స్, మనిషిని పోలిన రోబోలు, చాట్ జీపీటీ, ఇమేజ్ క్రియేటర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పృశించని రంగమంటూ లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించిన వివరణాత్మకమైన వీడియో ఇప్పుడు చూద్దాం. మనిషి మేధస్సు అమోఘం, సృష్టికే ప్రతి సృష్టి చేయగలదు. మరి మనిషి మేధస్సునే కృత్రిమంగా సృష్టిస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యంత్రాలు, పరికరాలకు మనిషిలా ఆలోచించే గుణాన్ని కల్పించటం, తమకు తానే పనిచేసేలా శిక్షణ ఇవ్వడం అంటే మాటలా? ఇది నిజమేనని చెప్పితే ఒకప్పుడు కల్పిత కథగా కొట్టిపారేసేవాడు. కానీ నేడు అది కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథ ఇప్పటిది కాదు. లెక్కలను పరిష్కరించే బేసిక్ ప్రోగ్రామ్స్ రూపంలో 1900 తొలినాల నుంచే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జర్మనీ సైన్యం కోడ్ను ఛేదించిన బ్రిటన్ శాస్త్రవేత్త అలెన్ ట్యూరింగ్ మొట్టమొదటిసారి ఇంటెలిజెంట్ పరికరం అనే ఒక టూల్ను రూపొందించారు. అదే ట్యూరింగ్ మెషిన్. అమెరికా కంప్యూటర్ శాస్త్రవేత్త జాన్ మెక్కార్టీ 1955లో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఉపయోగించారు. కంప్యూటర్ రంగ మార్గదర్శులు హెర్బర్ట్ సైమన్ మరియు ఎలెన్ లెవెల్ 1956లో మనిషి తెలివితో పోల్చదగిన తొలి టెక్నాలజీని రూపొందించారు. దీని పేరే లాజిక్ థియరిస్ట్. దీన్నే థింకింగ్ మిషన్ అని కూడా పిలిచేవారు. అప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు ఇది ఇంటింటికి విస్తరించింది. స్మార్ట్ అసిస్టెంట్లు, ఫేషియల్ రికగ్నిషన్, వెబ్ బ్రౌజర్స్లో సెర్చ్ చేస్తున్నప్పుడు పదాల సూచనలు, స్పెల్ చెకింగ్ వంటివన్నీ ఇలాంటి వాటికి ఉదాహరణలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మెదడు స్ఫూర్తి. కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక వంటి ఇంద్రియాల ద్వారా అందే దృశ్యాలు, చప్పుడు, వాసన, స్పర్శ, రుచుల సమాచారాన్ని మెదడు గ్రహించి గుర్తుంచుకుంటుంది. అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని విశ్లేషించుకొని తెలియజేస్తోంది. ఉదాహరణకు బౌ బౌ అనే చప్పుడు వినిపించగానే అది కుక్క యొక్క శబ్దంగా గ్రహిస్తోంది. సాధారణంగా చెవులు శబ్దాన్ని గుర్తించినప్పుడు విద్యుత్ సంకేతాలు పుట్టుకొస్తాయి. ఇది నాడీ కణాల ద్వారా మెదడుకు చేరుకుంటుంది. దీన్ని మెదడు విశ్లేషించి పూర్వజ్ఞానాన్ని బట్టి అది దేనికి సంబంధించిందో తెలియజేస్తోంది. మనం ఆయా విషయాలను, సందర్భాలను గుర్తుంచుకోవటానికి, పనులను నేర్చుకోవటానికి, వాటిని కొత్తగా చేయటానికి ఇదే మూలం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సరిగా ఇలాగే వ్యవహరిస్తోంది. కాకపోతే సంక్లిష్ట జీవకణాల సముదాయానికి బదులుగా ప్రోగ్రామర్ సృష్టించిన కోడ్స్తో అల్గారిథంను వాడుకుంటుంది. అందే సమాచారాన్ని బట్టి లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. ఎంత ఎక్కువ సమాచారం అందితే అంత ఎక్కువగా అనుసంధానం ఏర్పరచుకుంటుంది. దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఇంకాస్త సంక్లిష్టమైన, వైవిధ్యమైన అల్గారిథంల అనుసంధాన్ని న్యూరల్ నెట్వర్క్గా పిలుచుకుంటున్నారు. ఇది మరింత మెరుగైన పనులు చేసి పెడుతోంది. అయితే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాషా నమూనాలు అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చాలా కీలకంగా పనిచేస్తాయి. ఇవి మనుషుల పర్యవేక్షణ లేకపోయినా మెషిన్ లెర్నింగ్కు ఉపయోగపడతాయి. వీటికి అక్షరాలే మేత, ఇంధనం కూడా. కథనాలు, పుస్తకాలు, వెబ్సైట్ల వంటి వాటిలోని టెక్స్ట్తో వీటికి శిక్షణ ఇస్తారు.
ఆయా పదాలు వాటి మధ్య సంబంధాన్ని నేర్పిస్తారు. ఎల్ఎల్ఎంలో బాగా ప్రాచుర్యం పొందింది జీపీటీ 3.5. చాట్ జీపీటీ అనేది దీని మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు దీనికి మరింత అడ్వాన్స్డ్ వెర్షన్గా చాట్ జీపీటీ 4 గూగుల్ రూపొందించిన ల్యాంబ్డాను రెండవ అతిపెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్గా చెప్పుకోవచ్చు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఎండ్ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్స్ ఇస్తాను, తప్పక చూడండి. 3 లేదా అంతకన్నా ఎక్కువ లేయర్స్తో కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లకు శిక్షణ ఇచ్చే విధానమే డీప్ లెర్నింగ్. ఇది వివిధ రకాల పనులు నెరవేర్చడానికి తోడ్పడుతోంది. ఈ డీప్ లెర్నింగ్ మోడళ్లలో అనేక రకాల లేయర్స్ ఉంటాయి. ఓపెన్ఏఐ, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ మీద పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. చాలా రంగాల్లో ఇప్పటికే ఇది పెను మార్పులను తీసుకొస్తోంది. రోబో రంగంలో చూసినట్లయితే మనిషిని పోలిన రోబోల సృష్టిలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అమెకా, సోఫియా వంటి రోబోలు దీని సాయంతోనే మనుషుల్లా మాట్లాడుతూ అబ్బురపరుస్తున్నాయి. అమెకాలో బోలెడన్ని సాఫ్ట్వేర్లు నిక్షిప్తమై ఉన్నాయి. వీటిలో ఒకటి టిన్ మ్యాన్. ఇది ఒక టెలిప్రెజెన్స్ టెక్నాలజీ. ముఖాలను గుర్తించడానికి, దూరాలను అంచనా వేయటానికి, ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి ఇది వీలు కల్పిస్తోంది. అలాగే ఎలాన్ మస్క్ అధునాతనంగా రూపొందించిన ఏఐతో ఆప్టిమస్ రోబో సృష్టించే పనిలో పడ్డారు. ఇందులో టెస్లా వాహనాల సాఫ్ట్వేర్ను కూడా ఉపయోగిస్తున్నారు. మనిషి మెదడులా ఆలోచించే టెక్నాలజీని రూపొందించాలనేది ఆయన లక్ష్యం. ఇటీవలే ఆప్టిమస్ రోబో యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇకపోతే హెల్త్ కేర్, ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే అద్భుతాలు చూద్దాం. ఆరోగ్య రంగంలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలితాలను చవిచూస్తున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల ఎక్స్రేల ద్వారా జబ్బును నిర్ధారించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకున్నారు. వైద్యుల ప్రధానమైన పని జబ్బులను నిర్ధారించి వాటికి తగిన చికిత్స చేయటం. ఇది ఎన్నో ఏళ్ల చదువు, అనుభవం, శిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ఏఐ పరికరాలకు నేర్పిస్తే నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి పనే చేసింది. మనిషి ప్రమేయం లేకుండా క్యాన్సర్ను నిర్ధారించడానికి ఏఐకి నేర్పించింది. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఏఐ సాయంతో బ్రెయిన్ వేర్ వ్యవస్థను సృష్టించారు. ఇది మెదడు కణుతుల వృద్ధిని పసిగడుతోంది. ఏఐతో పనిచేసే ఆసుపత్రులు అనేవి ప్రస్తుతానికి కాల్పనికంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఇవి సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అత్యంత కీలకమైన యుద్ధ రంగంలో చూసినట్లయితే ఏఐని 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి డ్రోన్స్ మరియు రోబో కెమెరాల ద్వారా లక్ష్యాలను గుర్తించటం. రెండవది రోబో సైన్యం తనకు తానే కదలటం. బాంబులను నిర్వీర్యం చేసే రోబోలు, బాంబులను జారవిడిచే డ్రోన్లు, ఇవన్నీ యుద్ధ రంగంలో సంచలనం. అటానమస్ రోబోలకు, వినాశకర ఆయుధాలతో కూడిన డ్రోన్లను సైన్యంలో ఇంకా చోటు కల్పించటం లేదు. సైనికులకు సాయం చేయటానికే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇకపోతే మరో కీలక రంగమైన స్పేస్, అంతరిక్షంలో చూసినట్లయితే అంతరిక్ష ప్రయోగాలకు కూడా ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISNలో సైమోన్ దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భూ వాతావరణాన్ని దాటుకొని అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి ఏఐ పరికరము ఇదే. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలకు, ప్రయోగాలకు దీన్ని వినియోగిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం
ఐఎన్ఎస్ వేమగాములతో చేయగలిపింది. రీసెర్చ్కి సంబంధించిన సమాచారాన్ని, సూచనలను వినిపించడం, నోట్స్ తీసుకోవటం వంటి పనులు చేస్తోంది. ఇకపోతే ఆటోమేటెడ్ వెహికల్స్లో చూసినట్లయితే ఏఐ సాఫ్ట్వేర్తో ఎన్నో సంస్థలు వేలాది ఆటోమేటెడ్ వెహికల్స్ను రూపొందించాయి. టెస్లా సంస్థ తన సూపర్ కంప్యూటర్తో ఏఐ సాఫ్ట్వేర్కు శిక్షణ ఇచ్చింది. దీని సాయంతోనే టెస్లా కార్లు చుట్టుపక్కల పాదచారుల, సైకిల్ తొక్కేవారు, వాహనాల కదలికలను అంచనా వేస్తున్నాయి. టెస్లా పూర్తిస్థాయి ఏఐ కో-పైలట్ న్యూరల్ నెట్వర్క్లకు 70,000 జీపీయూ గంటల శిక్షణ ఇచ్చారు. ఇంకా అనేక రంగాలు పరిశీలించినట్లయితే మ్యూజిక్ రంగంలో సంగీత స్వరాలు సమకూర్చటం, పాటలు రచించడం, ఇలా అనేక రంగాల్లో ఏఐ సాయం చేస్తోంది. ఇమేజ్ జనరేషన్ సాఫ్ట్వేర్తో ఏఐ చిత్రకళలో కూడా ప్రవేశించింది. డాలీ, మిడ్జర్నీ వంటి అధునాతన టెక్నాలజీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.